హాయ్ ఫ్రెండ్స్, వర్షాలు కురిపించే సూపర్ మ్యాన్ ఇతడే. ఇతను తలుచుకుంటే వర్షాలు కూడా దిగి వస్తాయి. అది 1915వ సంవత్సరం కాలిఫోర్నియాలో శాండిగో నగరంలో వర్షాలు కురవక నీళ్లేక కాలువలు, చెరువులు, నదులన్నీ ఎండిపోయాయి. ఈ విపరీతమైన కరువు కాటకల్లో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తాగడానికి ఇతర అవసరాలకు నీళ్లేక ప్రజలు అల్లడిపోయారు. అక్కడ శాండిగో నగరం మేయర్ కౌన్సిలర్ కి ఏం చేయాలో తోచడం లేదు. సరిగ్గా అదే పరిస్థితిలో ఒక న్యూస్ పేపర్ లో నేను వర్షాలు కురిపించగలను అనే ఓ ప్రకటనను చూశాడు. ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి పేరు ఆర్ట్ ఫిల్. ఇతని ఫ్యూవికల్చర్ అనే విద్యను అభ్యసించి కృత్రిమ వర్షంను కురిపించడానికి తన సొంత పద్ధతులను ఉపయోగించాడు. అలా 1902 నాటికి 23 రసాయనాల రహస్య మిశ్రమాన్ని తయారు చేశాడు. ఈ రసాయనాలను పెద్ద పెద్ద ట్యాంకర్లలో నింపి దాని నుండి వచ్చే ఆవిరిని గాలిలోకి వదలడం వల్ల వర్షాలనేవి కురిసేవి. అలా లాసెంటా నగరంలో వర్షాలు లేక కరువులో ఉన్న ప్రాంతంలో ఒక రోజు నేను వర్షాలు కురిపించగలననే ప్రకటన చూసి హార్ట్ఫిల్ ని కలిశారు. దీంతో నేను అక్కడ వర్షాలు కురిపించగలను, కానీ నాకు $50 ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తను చెప్పినట్టే వర్షం కురిపించి విజయవంతంగా $100 ని పొందాడు. అలా అప్పటి నుండి హార్ట్ఫిల్ కి అనేక ఆఫర్స్ వచ్చేవి. ఆ తర్వాత లాస్ ఏంజల్స్ అనే నగరానికి వర్షాలు తెప్పిస్తానని మాట ఇచ్చి చెప్పినట్టే కురిపించి $1000 వసూలు చేశాడు. దీంతో చార్లీ పేరు ఆ దేశంలోనే మారుమోగింది. అయితే ఇప్పటి వరకు బాగుంది, కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ఇంతకు ఏం జరిగిందంటే, అది 1915వ సంవత్సరం శాండిగో సిటీ కౌన్సిలర్ హార్ట్ఫిల్ ని కలిసి వర్షం కురిపించి ఆ నగరంలో ఉన్న మొరీనా రిజర్వేర్ డ్యామ్ ని నిండేలా చేస్తే $10,000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఆఫర్ ని ఒప్పుకున్న హార్ట్ఫిల్ మొరీనా డ్యామ్ పక్కనే పెద్ద ట్యాంక్ ని నిర్మించి దాంట్లో తన రహస్య కెమికల్స్ ని కలిపి గాల్లోకి వదిలాడు. అనుకున్నట్టే 1916 జనవరి 5న వర్షం కురవడం ప్రారంభమైంది. రోజు రోజుకు క్రమంగా వర్షం అనేది భారీగా పెరుగుతుంది. ఎండిపోయిన వాగులు, నది గర్భాలు నీటి స్థాయికి చేరాయి. అనుకున్నట్టే మొరీనా డ్యాము వర్షానికి నిండిపోయింది. నగర ప్రజలకు చెప్పలేని ఆనందం కలిగింది. ఈ ఆనందానికి అద్దు లేకుండానే పోయింది. అయిన వర్షం అసలు ఆగడం లేదు. క్రమంగా ఇంకా పెరుగుతుంది. దగ్గరలో ఉన్న బ్రిడ్జీలు, రైల్వే లైన్లు, కేబుల్ లైన్లు, పొలాలన్నీ వర్షాలకు కొట్టుకుపోయాయి. అయిన వర్షం కురవడం ఆగలేదు. చివరికి జనవరి 20న ఆగి మళ్లీ 2 రోజులనే ప్రారంభమైంది. మళ్లీ క్రమంగా వర్షం పెరుగుతూ వరదగా మారింది. ఇలా సిటీ అంతా నీళ్లతో నిండిపోయింది. ప్రజల ఆనందం కాస్త విషాదంగా మారింది. వర్షానికి కారణంగా దిగువ డ్యాము ఇరిగిపోయింది. ఇది విషాదాన్ని మరింతగా పెంచింది. చివరికి జనవరి 27న వర్షం అనేది ఆగిపోయింది. దాదాపు 20 మంది మరణాలకు కారణమైంది. కోట్ల ఆస్తులకు నష్టం కలిగింది. శాండిగో నగరంలో కనీవిని ఎరగని రీతిలో ఈ వర్షం చరిత్రను సృష్టించింది. ఇంత దారుణానికి కారణమైనందుకు $10,000 కాదు కదా, $1 కూడా ఇవ్వలేదు శాండిగో నగర కౌన్సిలర్. కానీ హార్ట్ఫిల్ యొక్క కీర్తి మాత్రం పెరిగింది. ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అలా 1929లో 1000 ఎకరాల అరటి తోటకి మంటలు అంటుకుంటే వర్షంను కురిపించి మంటలను ఆర్పగలిగాడు. అలా సుమారు 500 సార్లు వర్షాన్ని విజయవంతంగా కురిపించాడు. చివరకు జనవరి 12, 1958లో కాలిఫోర్నియాలో ఆ రహస్య రసాయన సూత్రాన్ని ఎవరికి చెప్పకుండానే చనిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ని ఆన్ లో ఉంచండి.